మయా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం, మా దేవా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. మమ్మల్ని ప్రేమిస్తున్న మా దైవమా మీకే స్తోత్రం. మమ్మల్ని నైనా తండ్రి కంటికి కనుపపోలే కాచి కాపాడుచున్న దేవా మీకే స్తోత్రమయ్యా. ఈ 2025 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని ఈ నవంబర్ 23 వరకు మీ రెక్కల చాటున కాచి కాపాడి ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో మీరు తోడై ఉండి బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. మీ ఉన్నతమైన కృపతో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మచేత స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ కృపతో కాపాడుతున్నందుకు స్తోత్రాలు. తేజోమయుడా మీకే స్తోత్రమయ్యా. ధవలవర్ణుడా మీకే స్తోత్రం, రత్నవర్ణుడా మీకే స్తోత్రం, 10,000 మందిలో అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా. నిత్యము పరలోకములో దేవదూతల వలె చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన స్తుతిగానములతో స్తుతింపబడుచున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. మా రాజా మీకే స్తోత్రం, మా ప్రభువా మీకే స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, సమాధానకర్త అధిపతి మీకే స్తోత్రం, బలవంతుడైన మా దేవా మీకే స్తోత్రమయ్యా. మహిమోన్నతుడా మీకే స్తోత్రమయ్యా. నిజదేవుడా మీకే స్తోత్రం, నమ్మదగిన మా దైవమా మీకే స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రం, రాజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభులకు ప్రభువా మీకే స్తోత్రం, నా నీతి సూర్యుడా మీకే స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రము తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రం, సర్వోన్నతుడా మీకే స్తోత్రమయ్యా. సమాధానకర్త అధిపతి మీకే స్తోత్రమయ్యా. ఈ ఆరాధన ద్వారా మహిమ పొందుచున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. ఘనత పొందుచున్న మా దేవా మీకే స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా మీకే స్తోత్రము తండ్రి. దైవమా మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి స్తుతి స్తుతిద్దాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం, ఆరాధిద్దాం, మహిమపరుద్దాం. ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా. అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, నిత్యుడగు మా దేవా మీకే స్తోత్రం, నా నీతి సూర్యుడా మీకే స్తోత్రం, పరిశుద్ధుడా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం, మా దేవా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం తండ్రి. నిజదేవుడా మీకే స్తోత్రమయ్యా. నమ్మదగిన మా దైవమా మీకే స్తోత్రం. కృపాక్షేమములు దయచేస్తున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. నీ కృపచేత బలపరుస్తున్న దేవా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రమయ్యా. స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రం, సర్వాంతర్యామి మీకే స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు, అవును తండ్రి, నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా
నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగిని ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచే దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచే దూరాన నిలిచేను నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంఘములో. నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంఘములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. గొప్ప దేవుడా, మీకే స్తోత్రమయ్యా. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు మా దైవమా? మా ప్రాణ స్నేహితులు మమ్మల్ని విడిచిన, మా శత్రువులు మమ్మల్ని తరుముచున్నా, ఇదిగో నాయన తండ్రి మా పక్షాన మీరుండి యుద్ధము చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అతి పరిశుద్ధుడా, మీకే స్తోత్రం. నమ్మదగిన మా దైవమా, మీకే స్తోత్రం. మా నీతి సూర్యుడా, మీకే స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా, మీకే స్తోత్రము తండ్రి. మా దైవమా, మీకే స్తోత్రం. మా రాజా, మీకే స్తోత్రం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఈ పరిశుద్ధ దినమున ఉదయకాలపు ఇటు ఆరాధనలో తండ్రి మేమందరము కూడుకొని నిన్ను స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి, పాటలు పాడి నిన్ను మహిమపరిచి నీ వాక్యము ధ్యానించేట్టు కృప మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. నీ కృపతో బలపరచండి, నీ ఉన్నతమైనటువంటి నడిపింపు మాకు దయచేయండి. ఇదిగో తండ్రి, వాక్య ధ్యానములో మీరు సహాయము దయచేయండి. నీ మాటలు తండ్రి బహుసూటిగా మీరు మాతో ఏవైతే సిద్ధపరిచి ఉన్నారో ఆ మాటలు మాతో ధారాళముగా మీరు మాట్లాడుచున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరెవరికి ఏ యొక్క అగ్ని వంటి పాల వంటి నీ మాట అవసరమై ఉన్నదో ఆ మాటతో నీ బిడ్డల్ని మీరు ధైర్యపరచండి, ఆ మాటతో నీ బిడ్డల్ని మీరు నడిపించండి, నీ వాక్కుతో నీ బిడ్డల్ని మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో జరిగే ప్రతి కార్యము ద్వారా మీరు మహిమ పొందుకొని మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనని తండ్రి మీరే అధ్యక్షత వహించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. మంచిది. అందాకి నిలబడి కీర్తనలు 128వ కీర్తనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం ధ్యానము చేద్దాం.
కీర్తనలు 128వ కీర్తన మొదటి నుంచి మనం దేవుని యొక్క మాటల్ని శ్రద్ధగా ఈ దినమున ధ్యానం చేద్దాం. దేవునికి భయపడే వారికి వివిధమైన ఆశీర్వాదములు యాత్రా కీర్తనగా ఈ 128వ కీర్తన మనకి తెలియపరచబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును ననుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదింతును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. కూర్చున్నామండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించుదును, నీ సంతానమును విస్తరింపజేస్తునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనకి దేవుని తోడు మనకుంటే భయము ఉండదని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ భయాలు, ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు, ఈ ఒడిదుడుకులు ఎందుకు వస్తూ ఉంటాయంటే మనం దేవుని ఆశ్రయించలేకపోవటం ద్వారా, దేవుని నామాన్ని మహిమపరచలేకపోవడం ద్వారా, దేవుని నామాన్ని ఘనపరచలేకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. ఈరోజు మూలవాక్యంలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్నటువంటి మాట, మనం మనుషుల తోడుని కాకుండా దేవుని తోడుని, దేవుని తట్టును తిరిగే వారంగా మనము ఉండాలి. ప్రియులారా, ఈ లోకంలో మనం ఏమి చేయాలన్నా ప్రతిదీ కూడా మనల్ని భయపెడుతుంది, ప్రతిదీ కూడా మనల్ని నిందిస్తుంది, ప్రతిదీ కూడా మనల్ని ఏలిపెట్టి చూపించే పరిస్థితులు మనకు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ప్రభువు తోడు మనం పొందుకుంటే మనకి విరోధముగా ఉన్న ప్రతి కార్యములు యేసయ్య వాటిని మన ఎదుట నుంచి దూరపరచబడును గాక. హల్లెలూయా. కనుక మనకి ఎవరి తోడు కావాలి? దేవుని తోడు కావాలి, దేవుని కాపుదల కావాలి, దేవుని కృప కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని ప్రేమ కావాలి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సహవాసం మనం కలిగి ఉండాలి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఆ అనుభవము, ప్రార్థనా జీవితము, పరిశుద్ధత, నీతి, యథార్థత మనం కలిగి ఉండగలిగితే అట్టి వారి పక్షాన దేవుడు తోడు ఉంచును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహామునకు దేవుడు తోడు ఉంది కనుక అతని సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము సంతానమైనటువంటి మనల్ని కూడా దేవుని తోడు ఉండటాన్ని బట్టి ఇంతవరకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే వస్తున్నాడు, ఇంతవరకు దేవుడు కాపాడుతూనే ఉన్నాడు, ఇంతవరకు దేవుడు బలపరుస్తూనే ఉన్నాడు. ఏ రీతిగా అంటే కొన్ని సందర్భాల్లో అపవాదిచే మనుషులు ప్రేరేపించబడి మనల్ని నిందించిన, అవమానపరిచిన, దూషించిన, గాయపరిచిన, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడినప్పటికీ దేవుడు తోడు మనకి ఉండటాన్ని బట్టి వారిని క్షమించే మనస్సు దేవుడు మనకి దయచేశాడు. అంత మాత్రమే కాకుండా వారిని సైతము వారి కొరకు ప్రార్థించేటువంటి ఆ గొప్ప మనసు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి మాట ఆదికాండం 15వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా
వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడేము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? అబ్రహామా భయపడమాక, నీకు కేడేముగా ఉన్నా, కాపుదలగా ఉన్నా, నీకు తోడుగా ఉన్నా, నీ యొక్క స్థితిగతుల్ని, నీ యొక్క జీవన విధానాన్ని, నీ పరిస్థితిని నేను మారుస్తానని తెలియపరుస్తూ ఇంకా ప్రాముఖ్యమైనటువంటి మాట, నీ బహుమానము అత్యధికమవునని చెప్పాడండి. ఈనాడు దేవుని బహుమానాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఆయన బహుమానాన్ని మనం పొందుకున్నట్టే ఉంటున్నాం, కానీ త్రుటిలో రెప్పపాట్లు అపవాది ఆ బహుమానాన్ని మన యొద్ద నుంచి దూరపరుస్తూనే ఉంటున్నారు. ప్రియులారా, దేవుని తోడుని మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి కృపావరములతో కూడినటువంటి బహుమతులు మనకు నిత్యము దయచేస్తూనే ఉంటాడు. చాలామంది యొక్క జీవితాలు మనం చూస్తూ ఉంటే, నేను బాగున్నాను, నేను దీవించబడ్డాను, నేను ఆశీర్వదింపబడ్డాను, నేను దేవుని యొక్క కృపలో బలపరచబడుతున్నాను అంటున్నాం, కానీ లోపల ఏదో ద్వేషము, హృదయంలో ఏదో అసూయ, హృదయంలో ఏదో నెమ్మది లేకపోవటం, హృదయంలో ఒకళ్ళ మీద మనం ఒక రకమైనటువంటి ఆశ ఆలోచన కలిగి ప్రభునామాన్ని ప్రార్థించాలంటే ప్రార్థించగలమా? ప్రభునామాన్ని గణపరచగలమంటే గణపరచగలమా? పైకి నోటి పెదల ద్వారా మాటలు రావచ్చేమో, కానీ హృదయంలో నుంచి మనం ఆ ఆరాధన చేసే క్రియలు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్ముడు బహుసూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని తోడు నువ్వు పొందుకుంటున్నావా? వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నావా? ఈ లోకం వేరు, నా ప్రభు మార్గం వేరు అనేటువంటి ఆ స్థితి నువ్వు కలిగి ఉంటున్నావు లేదని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. దేవుని తోడుని కనుక మనం పొందుకుంటే ఏ విషయంలో ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు. దేవుని తోడును పొందుకుంటే మన పక్షాన దేవుడు ఉండి మన ఆలోచన, మన నడిపింపు, మన తలంపులు దేవుడే స్థిరపరచబడును గాక. హల్లెలూయా. ఇదిగో యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడేము, నీ బహుమానము అత్యధికమవునని చెప్పాడండి. అబ్రహాము గారికి ఉన్నటువంటి భయముని దేవుడు దర్శనమందు వచ్చి దాని నుంచి విడిపించాడండి. కనుక ఈనాడు మనకి ఎన్ని భయాలు ఉన్నాయంటే, జ్వరం వచ్చిందంటే భయం, అప్పులలో ఫోన్ చేసి నువ్వు డబ్బులు కట్టాల్సిందంటే భయం, లేకపోతే పక్కన వాళ్ళు ఏమన్నా గొడవ పెట్టుకుంటే భయం, అనేక భయాల గురించి మనం భయపడుతూ ఉంటాం. మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే సియోనులో నుండి యెహోవా మనల్ని చూసి మనకున్న ప్రతి బంధకాలు దేవుడు తొలగించును గాక. ఆమేన్. మొదటిగా దేవుని తోడు నీవు కలిగి ఉంటే అత్యధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవ మాట చూద్దాం. ఇదే ఆదికాండము 46వ అధ్యాయము 46వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 3 ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తెలియపరిచినటువంటి మాట, నీ తండ్రి దేవుడును, ఇశ్రాయేలు దేవుడును నేనే, నువ్వు దేనికి భయపడమాక, నువ్వు ఐగుప్తునకు వెళ్ళుము, అక్కడ నిన్ను గొప్పగా నేను చేస్తానని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఉంటున్నాడండి. ఇస్సాకుతో తెలియపరుస్తున్నాడు. ప్రియులరా, మనల్ని కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉన్నాము, మన యొక్క క్రియలు ఎలాగ ఉన్నాయి అన్నది మనల్ని పరిశోధిస్తూ మనల్ని వాటి నుంచి దూరంగా ఉండడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒకవేళ మన మాట సరైనది కాకపోతే నీ మాట మార్చుకో, నీ హృదయ ఆలోచనలు తలంపులు సరైనవి కాకపోతే నీ హృదయాన్ని మార్చుకో, నీ నడవడిక సరిగ్గా ఉండకపోతే నీ నడవడికను మార్చుకొని నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందండి. ఆ క్షణములో మనకున్నటువంటి క్రియలను విడిచిపెట్టి పరిశుద్ధాత్మని వైపు మనం తిరగగలిగినట్లయితే మనకున్న ప్రతి బంధకాల నుంచి సులువుగా ప్రభు విడిపిస్తాడు. హల్లెలూయా. ఈ మాట మనం చూస్తూ ఉంటే దేవుడు నిన్ను హెచ్చించుట కనపడుతూ ఉంది. ఎక్కడా? నీకు విరోధముగా ఉన్న నీ జనముల ఎదుట దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి.
నిన్ను నిందించేవారు, అవమానపరిచేవారు, దూషించేవారు, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు, నీ విజయము పతనము కావాలనే ఆలోచన కలిగి ఉండేవారి పక్షానే దేవుడు హెచ్చించాలంటే నీవు దేవుణ్ణి హెచ్చించే స్థితి కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని గణపరచాలన్నా, దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా మనం ఏం చేయాలి? ప్రభువుని గణపరచాలండి. ప్రభువా, నువ్వు లేకపోతే నాకెవరు లేరయ్యా, ఆకాశము తట్టు నేను నిన్ను చూస్తూ ఉన్నాను తండ్రి. నీవే నా తండ్రివి, నీవే నా దేవుడవు, నీవే నా రాజువు, నీవే నా కొండవు, నీవే నా కోటవని ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉండగానే నీకు తెలియకుండానే నా ప్రభు నీకున్న చింతలు, బాధలు, సమస్యలు తొలగించి నీకు అవమానముగా ఉన్న ప్రాంతములోనే నా ప్రభు నిన్ను హెచ్చించును గాక. హల్లెలూయా. అందుకనే ఆయన దేవుడే తెలియపరుస్తూ, నేను దేవుడను, నేను నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడి నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఇస్సాకు చేసిన పంటను నూరంతలుగా దేవుడు ఆశీర్వదించాడండి. ఇస్సాకును దేవుడు ఘనపరిచాడు, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఈనాడు మనం ఎందుకు ఆశీర్వదింపబడలేకపోతున్నాం? ఎందుకు దీవించబడలేకపోతున్నాం? ఎందుకు అదే బాధలు, అదే శోధన, అదే అనారోగ్యం, అదే బాధ, అదే చింత, అదే వేదన, అదే మాటలు, అదే సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు, నిన్ను సృష్టించిన దేవుడిని నీవు ఘనపరచలేకపోతున్నావు. హల్లెలూయా. ఈనాడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పరిశుద్ధాత్ముడు మన పక్షాన ఉన్నాడు, మన పక్షాన కార్యము చేస్తున్నారు అన్నది మర్చిపోయి నేనే అది చేశా, నేను చేయకపోతే కుదరదు. కొంతమంది ప్రార్థన చేసే మాట ఏంటంటే నేను ప్రార్థన చేస్తే ఏదైనా వెళ్ళిపోవాల్సిందే. నువ్వు చేసేది ప్రార్థన, అది వెళ్ళేది. పరిశుద్ధాత్ముడు నీ పక్షాన ఉన్నాడు గనక, దేవుడు కార్యము చేశాడు గనక దాని నుంచి దేవుడు విడుదల దయచేశాడని చాలామంది నోరు తెరచి చెప్పలేకపోతున్నారండి. ఎందుకంటే మనుషుల్ని వారికి వారు హెచ్చించుకోవాలని చూస్తున్నారు, కానీ వారిని బట్టి ప్రభువుకి ఘనత, వారిని బట్టి ప్రభువుకి మహిమ, వారిని బట్టి ప్రభువుకి ఉన్నతమైనటువంటి ఆలోచనతో జీవించేటువంటి అనుభవం కలిగి ఉండాలని కొంతమంది మాత్రమే ఉంటున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేయటం మన వంతు, కార్యము చేయటం దేవుని వంతు. హల్లెలూయా. అంతేనా కదా? కొంతమంది అంటూ ఉంటారు, నేను గనక ప్రార్థన చేస్తే మామూలుగా ఉండదు. నువ్వు చేయాలి ప్రార్థన కాదు, కానీ ప్రభువుని ప్రార్థన వినే మనసు కలిగి నీవు ప్రార్థన చేయాలి. ప్రభువు నీ పక్షాన ఏది చేసినప్పటికీ ప్రభువే నా పక్షాన చేశాడనే ఆ తగ్గింపు మనసు మనం కలిగి ప్రభువుని ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన బట్టి దేవుడు మన జీవితంలో ఉన్న చింతలు తొలగించి ఆయనే ఇస్సాకును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చించును గాక. ఆమేన్. 3వ పాయింట్ మనం చూద్దాం. ఇదే ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకున్న ప్రతి భయముల నుంచి విడుదల దయచేయాలని శ్రేష్టమైన మాటలు మాట్లాడుచు ఉన్నాడు. 21. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. హల్లెలూయా. ఇది యోసేపు ద్వారా దేవుడు చేసిన కార్యము. భయపడమాకండి, నేను నీ సహోదరుణ్ణే, నేను మిమ్మల్ని పోషించడానికే పరిశుద్ధాత్ముడు ఈ రీతిగా ఈ కార్యము చేశాడని యోసేపు తెలియపరుస్తూ ఉన్నాడండి. ప్రాముఖ్యంగా ఈ 3వ మాట, మిమ్మును మీ పిల్లలను దేవుడే పోషించేటువంటి ఆ భక్తి నీవు కలిగి ఉండాలి. ఎందుకు యెహోషువ అన్ని జనుల వలె కాకుండా నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామంటున్నాడంటే దేవుని యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము, దేవుని యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి కృపావరములు ఆయన పొందుకొని ఉన్నాడు కనుక ఆయన అట్టి మాట వారు తెలియపరిచి ఉన్నాడండి. ఈనాడు నేను నా కుటుంబము ప్రభువుని సేవిస్తామని మాట మాత్యము చెప్పటమే కానీ కుటుంబ పరంగా ప్రభువుని ఆరాధిస్తున్నామా, ఘనపరుస్తున్నామా, మహిమపరుస్తున్నామా ఆలోచన చేసుకోవాలండి. పరిశుద్ధాత్ముడు ఈ 3వ మాటలో తెలియపరిచిన మాట, మిమ్మును మీ పిల్లలను పోషించదని అంటున్నాడండి. ఈ రోజుల్లో పిల్లలను పోషించాలంటే ఎంత ఖర్చు, ఎంత ప్రయాసం. కాలేజీలు, స్కూళ్ళు, బస్సులు, రాకపోకలు అనేకమైనవి ఉంటూ ఉంటాయి. మీరిద్దరు సపరేట్గా కూర్చోవాలి, సపరేట్ చేంజ్ అవ్వండి. కనుక మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని పోషిస్తానని తెలియపరుస్తున్నాడండి. అందుకని మనకున్నటువంటి భయములు విడిచి మనల్ని బలపరిచే దేవుణ్ణి మనం
భక్తి కలిగి ఆరాధించగలిగితే ప్రతి బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించును గాక. హల్లెలూయా. 4వ పాయింట్ మనం చూడగలిగితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం ఉన్నటువంటి ప్రాముఖ్యమైన దివ్యమైన మాట మనం చూడగలిగితే, అందుకు మోషే భయపడకుడి యెహోవా చదవమ్మా. అందుకు మోషే భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణ మీరు ఊరకే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. హల్లెలూయా. అంటే మీ శత్రువులను మీరు ఎన్నడూ చూడరని తెలియపరుస్తూ ఈ మాటను బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ధైర్యపరుస్తున్నాడండి. దేవుని ద్వారా ధైర్యాన్ని మనం పొందుకోవాలి. ఇదిగో దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనేటువంటి ధైర్యము మనం కలిగి ఉండాలి. దేవుని కృపని పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మీయ అనుబంధాన్ని, ఆనందాన్ని మనం పొందుకోవాలి. అందుకనే దేవుని వాక్యము తెలియపరుస్తున్నటువంటి మాట ఏమని తెలియపరుస్తున్న, మోషే భయపడకు, యెహోవా మీకు నేడు కలుగుజే రక్షణ మీరు ఊరకుండా నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట ఎన్నడూను చూడరండి. దేవుడు తలుచుకుంటే మనుషులు ఏమాత్రం ఉండగలరు? ఏమాత్రం ఆయన ఆలోచన, ఆశ ఎంత ఉన్నతమైనది. క్షణమాత్రము దేవుడు మన మీద కోపించాడంటే మన జీవితాలు ఏమవుతాయో కూడా మనకి తెలియదండి. అందుకని ఆయన మంచివారిని చెడ్డవారిని ప్రేమించు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని ద్వారా మనం ధైర్యం పొందుకోవాలంటే ప్రభువుకి మనం భయపడే వారమై ఉండాలి. ఇదిగో ప్రభువుని ప్రార్థించాలి. ప్రభు మన కుటుంబాన్ని పోషిస్తున్నాడు, మన పక్షాన దేవుడు ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. దేవుడిని ఆరాధించాలి, గణపరచాలి, మహింపరచాలని ఆ ఆశ, ఆ తృష్ణ నీవు కలిగి ఉంటే నిన్ను దేవుడు ఏ విషయంలో నీవు విరగొట్టబడ్డావో, ఏ విషయంలో నీవు నలగొట్టబడ్డావో, ఏ విషయంలో నీవు బాధలో ఉన్నావో వాటన్నిటి నుంచి ప్రభువు విడిపించి ఎక్కడ ఏదైతే నీకు బలహీనత ఉందో అక్కడ నీకు దేవుడు ధైర్యము దయచేయును గాక. హల్లెలూయా. కీర్తనలు చివరి మాట, 5వ మాట చివరి మాట, కీర్తనలు 91వ కీర్తన 6వ వాక్యం చదువుకుందాం. కీర్తనకారుడు తెలియపరిచినటువంటి మాట 91వ కీర్తన 6వ వాక్యం. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. హల్లెలూయా. ఇక్కడేమన్నాడు? చీకటిలో వచ్చే భయంకరమైనటువంటి పరిస్థితులు నువ్వు భయపడవు, నీ రోగమునకు నీవు భయపడవు. అంటే నీకు అనారోగ్యం వచ్చినప్పటికీ దేవుడు వాటి నుంచి భయమును దేవుడు తొలగిస్తాడని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. మనం ఏం చేస్తూ ఉంటాం? ఏదైనా అనారోగ్యం వచ్చింది, అయ్యా అనారోగ్యం వచ్చింది, ఏంది బాధ అని బాధపడుతూనే ఉంటాం. కానీ పరిశుద్ధాత్ముడికి మనం గోజాడగలిగితే, మొరపెట్టగలిగితే, ప్రభువా నాకున్నటువంటి ఈ సమస్య నుంచి నీవు విడుదల దయచేయి, నీ తోడు దయచేయి, నీ శక్తిని దయచేయి, నీ బలమును దయచేయి, నీ కృపను దయచేయి, నీవు నా పక్షాన ఉండి ఈ సమస్యను తొలగించని మనం దేవునికి ధైర్యముగా ప్రార్థించే అనుభవం, దేవునికి విరిగి నలిగిన మనసుతో ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉంటే ప్రతి అనారోగ్య సమస్యను పరిశుద్ధాత్ముడు ముచ్చి తొలగించును గాక, స్వస్థపరచబడును గాక. ఇక్కడ ఏమంటున్నాడు? చీకటిలో సంచరించు తెగులకైనను. తెగులు, కరోనా లాంటి తెగులు కావచ్చు, మహమ్మారి తెగులు ఎన్నైనా రావచ్చు, వాటన్నిటికీ మనం భయపడాల్సిన పని లేదు. మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నువ్వు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే నీ పక్షాన నీతో దేవుడు ఉన్నాడు గనక. ప్రియులారా, మనకు ఎంతమంది బంధువులు ఉన్నారు, నేను ఫోన్ చేస్తే ఎంతమంది వస్తారు, నేను ఎలా చేయగలను అన్నది పక్కన పెట్టి నీతో నీ దేవుడు ఉన్నాడా లేదనేది పరిశీలన మనం చేసుకోవాలండి. పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నాడు ఆత్మ ద్వారా. ఆ ఉన్న దేవుణ్ణి నీవు దినదినము ఆయన యొక్క ఉనికిని నీవు గమనిస్తున్నావా? దినదినము ఆయన యొక్క ఆలోచన నీవు కలిగి ఉంటున్నావా? ఆత్మచేత నీవు నింపబడుతున్నావా? పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటున్నామా లేదని పరిశోధించుకొని దేవుని తోడును పొందుకునేటువంటి ఆలోచన కలిగి ఉందాం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనంలో చూడగలిగితే,
ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనంలో చూడగలిగితే, చదవగలిగితే మాట అక్కడ నుండి 26, 24వ వచనం, 23 అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. దాసుడైన అబ్రహామును అబ్రహామును బట్టి నేను ఆశీర్వదించేదను, నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. హల్లెలూయా. కనుక మనము దేవునికి భయపడే వారంగా ఉండాలి. మనము మన కుటుంబాలు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా దేవుని తోడు, దేవుని కాపుదల మనం కలిగి ఉంటూ, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికే మనము భయము భక్తి కలిగి ఉంటే ఆయనే ప్రతి భయం నుంచి మనల్ని విడిపిస్తాడు. ప్రతి అపజయము నుంచి విడుదల దయచేస్తాడు. ప్రతి అనారోగ్యను దేవుడే ముట్టి స్వస్థపరుస్తాడు. కనుక మనుషుల వైపు ఆలోచన కలిగి ఉండకుండా పరిశుద్ధాత్ముడే నిన్ను పుట్టించిన దేవుని యందు నీవు ఆలోచన కలిగి దేవుని తోడును కలిగి ఉందాం. దేవుడు నిన్ను హెచ్చించే రీతిగా తగ్గింపు కలిగి ప్రార్థిద్దాం. మిమ్మును మీ పిల్లల దేవుడు పోషిస్తాడని తెలియపరిచాడు. కనుక మనము దేవుని యొక్క శరణు వచ్చే వారంగా ఉందాం. దేవుని ధైర్యాన్ని మనం పొందుకుందాం. ప్రతి అనారోగ్యము నుంచి ప్రభువు మనల్ని విడిపించి ఆరోగ్యము దయచేయలాగున, పరిశుద్ధాత్ముడు నీ పక్షాన ధైర్యము దయచేయలాగున మనం ప్రార్థనలో వ్యక్తిగతంగా ప్రభువుని గోజాడదాము. దేవుడు మాట్లాడిన ప్రతి మాట పరిశుద్ధాత్ముడు మన పక్షాన ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్న వ్యక్తిగతంగా. పరిశుద్ధుడ మహోన్నతుడ మీకే స్తోత్రము, వందనాలు ప్రభా. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ప్రాముఖ్యంగా భయం నుంచి విడిపిస్తానని తెలియపరిచావు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో మీ తోడు మాకు చాలయ్యా. మేము పాడుచూ ఉంటాము తండ్రి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వు ఉంటే మాకు చాలని పాడతాం, కానీ అది మా జీవితంలో క్రియల రూపంగా చూపించే కృప దయచేయండి తండ్రి. అట్టి భక్తి దయచేయండి, అట్టి పరిశుద్ధత దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదే మీరు మాట్లాడిన మాట ప్రతి భయమును తొలగిస్తానని తెలియపరిచావు. స్తోత్రం. దేవుని తోడు మీకుందని తెలియపరిచావు, మీకు వందనాలు ప్రభా. ఇదిగో దేవుడు నిన్ను హెచ్చిస్తానని తెలియపరిచావు. నిజమే, అపవాది అనేక రకాలుగా మేము హెచ్చింపబడలేకుండా పోతున్నా, హెచ్చింపబడలేకుండా ఇదిగో అపవాది అనేకమైన ఆశలు ఆలోచనలు మా పక్షాన పెట్టి మమ్మల్ని వెనక్కి లాగుతూ ఉండగా ప్రతి అపవాది క్రియలో యేసు నామములో మీరు లయపరచుదురుగాక. ప్రతి ఆటంకాలు మీరు తొలగించుదురుగాక. ఇదిగో తండ్రి, మిమ్మును మీ పిల్లలను పోషించదని తెలియపరిచావు తండ్రి. యెహోషువ వలె మేము మా ఇంటి వారిను యెహోవాను సేవించదమనే ఆ భక్తి మా జీవితంలో కలిగి ఉండటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో దేవుని ధైర్యం మేము పొందుకోవాలి ప్రభా. దేవుని ధైర్యం పొందుకోవాలంటే అది చాలా ఇబ్బంది అయినప్పటికీ ఆ ధైర్యం మాకు దయచేయండి, భక్తి దయచేయండి, పరిశుద్ధత దయచేయండి, యథార్థత దయచేయండి, నీతి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో 5వ మాటకు అనారోగ్యము తొలగిస్తానని తెలియపరచు. మానసికమైన రోగము, శరీర సంబంధమైన రోగములు మీరు తొలగించండి తండ్రి. మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నా. ఇది ఈ యొక్క మాసము నాయన ప్రభా, ఈ పరిశుద్ధ దినము రోజు తండ్రి ప్రారంభపు ప్రార్థన నుంచి ఇంతవరకు మీ ఉన్నతమైనటువంటి కృపతో నాయన తండ్రి బలపరిచినందుకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను మేము నిత్యము జ్ఞాపకము చేసుకొని ఆ వాక్యము ద్వారా మేము జీవించడానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు మా జీవితంలో నీరు కట్టి ఫలించడానికి మీరు కృప దయచేయండి ప్రభా. ఇదిగో మందిరం నిర్మాణం జరగనై ఉంటుండగా చక్కగా నిర్మాణం జరగటానికి మీరు కృప చూపించండి. ప్రతి వనరులు మీరు సమకూర్చండి. మీ చిత్తమైతే వచ్చే నెలలోనైనా ప్రభా ఆ మందిరమునైనా తండ్రి ప్రతిష్ఠిత చేయటానికి, మీకు ప్రతిష్ఠిత చేయటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మందిరం కొరకు విశ్వాసులు ఎంతో శక్తి కలిగి ప్రార్థిస్తున్నారు, మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా కార్యము చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మేము మీ యందు భయము భక్తులు కలిగి ఉండి తద్వారా మీ కృప, మీ క్షేమము, మీ తోడు, మీ నీడ, మీ ధైర్యము పొందుకునేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇటు రీతిగా ఈ ఆరాధనలు ప్రార్థనలు జరుగుతుండగా మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రార్థనలు జరుగుతున్నాయని అనుకునేటువంటి చుట్టూ ఉన్నవారు అనుకునేటువంటి అట్టి కృప దయచేయండి ప్రభా.
ఎవరెవరు ఏ బాధలో ఉన్నారో ఆ బాధలు తొలగించండి తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవలు అలజడులు తొలగించండి, సమస్యలు తొలగించండి, బాధలు తొలగించండి, నిందలు తొలగించండి, అవమానాలు తొలగించండి. ఇదిగో నాయనా ప్రభు, వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాలు తొలగించండి, వ్యసనాలు తొలగించండి, ప్రతి విధమైనటువంటి సమస్యలు తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డ శ్రీదేవిని బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. వారు చేస్తున్న భర్త గారు వారు చేస్తున్న ఆలోచన మీరు తోడుగొన్నాను ప్రభా. బిడ్డ మధును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డ తండ్రి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. ఇంకా ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. పండును బట్టి, లక్ష్మిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలు మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. వారికి ప్రేమించిన ఇద్దరు బిడ్డలు తండ్రి, ఆడబిడ్డలు ఒక బిడ్డను బట్టి, ముగ్గురు బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కృపతో కాచి కాపాడండి. చదువులో, జ్ఞానంలో, వివేకంలో మీరు తోడే ఉండండి. పన్ను చేస్తున్న ప్రతి పనులు మీరు విజయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మందిరం పక్కన ఉన్న గృహం నాయన తండ్రి, ఆ బిడ్డ నాయన తండ్రి ఉన్నటువంటి ఆ వ్యసనం నుంచి విడుదల దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యము దయచేయండి. కుటుంబాల్లో ఉన్న గలిబిలను తొలగించండి, సమస్యలు తొలగించండి, బాధలు తొలగించండి, ఉపద్రవాలు తొలగించండి తండ్రి. కుటుంబంలో ఆనందము, సంతోషము, సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రం కాకుండా మందిరము చుట్టూ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి దర్శించి బలపరచమని ప్రార్థిస్తూ ప్రతి బిడ్డ పక్షాన్ని మీరు తోడే ఉండి నడిపించమని, రక్షణ పొందని బిడ్డలకు రక్షణ దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని లేవనెత్తండి. ప్రతి బిడ్డనైనా తండ్రి మీరే తోడే ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నాం. రాకపోకలో ఉన్న వారికి క్షేమము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తివంతమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము జరుగుచున్నట్లు పరలోకమందు మాకు చిత్తము జరిగించునుగాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఇంతవరకు క్రమముగా దేవుని మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డలకును, దూరాన సమీపాన దేవుని మాటలు వింటూ ఆలకిస్తున్న బిడ్డలకును, చూస్తున్న బిడ్డలకును, ఈ ప్రాంత బిడ్డలకును, ప్రపంచం ఉన్నటువంటి ప్రతి బిడ్డకును దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండి తద్వారా వారికి ఉన్నటువంటి భయములు, సమస్యలు, ఇబ్బందులు దేవుడు తొలగించులాగున అట్టి ఉన్నతమైనటువంటి కృపతో దేవుని బిడ్డలందరినీ ఆయన ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.